హాయ్ అందరికీ. పశ్చిమోత్తానాసనం అంటే పశ్చిమ అంటే వెనక భాగము, ఉత్తాన అంటే స్ట్రెచ్ చేయడము. ఈ ఆసనంకి ఈ పేరు ఇలా వచ్చింది. బ్యాక్ను వెన్నుముక్కను స్ట్రెచ్ చేయడము అనమాట. వెన్నుముక్కకు మంచి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, నడుము నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, పొట్టలోని అవయవాలపై ఒత్తిడి పడి జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది, గ్యాస్ మలబద్ధక సమస్య నుండి విముక్తి కలుగుతుంది, మెదడుకు ప్రశాంతత కలుగుతుంది, ఆందోళన తగ్గి హాయిగా ఉంటుంది, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది, కాళ్ళు వెనుముక కండరాలు బలపడతాయి, షుగర్ని నియంత్రణలో ఉంచుతుంది, ప్యాంక్రియాస్పై ప్రభావం పడి షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది, మోకాలు నొప్పులు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, మోకాళ్ళ కండరాల కింద నుంచి పిక్కల నుంచి నరాలు స్ట్రెచ్ అయినట్టు అవుతూ ఉంటుంది, దాంతో లెగ్స్ అయితే చాలా స్ట్రెంథెన్ అవుతాయి. ముత్తాసనం చేసేటప్పుడు ప్రశాంతంగా కాళ్ళు ముందు చాచుకొని కూర్చోవాలి. రెండు చేతులు పైకి తీసుకుని డీప్గా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ మెల్లిగా ముందుకు వంగి కాళ్ళ పాదాలను పట్టుకొని తలని మోకాలకి టచ్ అయ్యేంత కిందికి వంగాలి. బలవంతంగా అయితే వంగద్దు, ఎంత వస్తే అంతే. రోజు కొంచెం చేయడం వల్ల ముందుకి చక్కగా వంగగలుగుతారు. పొట్ట అయితే చక్కగా కరిగిపోతుంది. కాసేపు అలా ఉండగలిగినంతసేపు ఉండి తర్వాత రిలాక్స్ అవ్వాలి. రోజు సరైన విధంగా చేస్తే శరీరానికి శక్తి, మానసిక ప్రశాంతత ఇస్తుంది. యోగా ఆసనాలు చిన్నప్పటి నుండి పిల్లలకి నేర్పించాలి. పెద్దవాళ్ళు మంచి వయసులో ఉండగానే స్టార్ట్ చేయాలి. రోగాలు వచ్చి నొప్పులు వచ్చి అన్నీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తే అయితే కొన్ని ఆసనాలు అయితే చేయడానికి అర్హత ఉండదు. ఎందుకంటే జబ్బులు వచ్చిన తర్వాత కొన్ని ఆసనాలను చేయొద్దని చెప్పడం ఉంటుంది. కాబట్టి బలవంతంగా ముందుకు వంగొద్దు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయొద్దు. డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.